హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ ఆరోగ్యశ్రీ గురించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రజలకు అందించిన వైద్య సేవలకు గాను చెల్లించాల్సిన 3,000 కోట్ల రూపాయల బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో పెట్టింది. ఇక దీనివల్ల ఆసుపత్రుల నిర్వహణలో కష్టంగా మారిందని, ప్రభుత్వం తక్షణమే కనీసం 2,000 కోట్ల రూపాయల బిల్లులైనా చెల్లించకపోతే జనవరి 6వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ సోమవారం ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సీఈఓకు లేఖ రాశారు. ఇక పెద్ద ఎత్తున బిల్లులు నిలిచిపోవడం వల్ల ఆసుపత్రులకు మందులు, ఇతర పరికరాలు సరఫరా చేసిన వారికి చెల్లింపులు జరపలేకపోతున్నామని ఆసుపత్రుల నిర్వహణాధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక దీంతో విక్రేతలు నోటీసులు జారీ చేసి సరఫరాలను నిలిపివేస్తామని తెలిపారు. ఆసుపత్రిలో పనిచేసే సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిలో ఉన్నామని ఆసుపత్రుల నిర్వహణాధికారులు వాపోయారు. ఇక ఈ సమస్యలను గత 3 నెలల్లో ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని, ఇటీవల వైద్య శాఖపై సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్షలో సైతం పెండింగ్ బిల్లులకు నిధుల మంజూరుతో పాటు సకాలంలో బిల్లుల చెల్లింపునకు ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో తామెంత నిరుత్సాహానికి గురయ్యారని వారు తెలిపారు. ఇక పెండింగ్ బిల్లులను పరిష్కరిస్తే తప్ప ఆసుపత్రులు కోలుకోలేవని వారు స్పష్టం చేశారు. అలాగే ప్రస్తుత ప్యాకేజీ ధరలను శాస్త్రీయంగా మూల్యాంకనం చేయాలని వారు కోరారు. 2,000 కోట్ల రూపాయల బిల్లులను తక్షణమే విడుదల చేసి మిగిలిన బిల్లులను నిర్దిష్ట కాలపరిమితిలోపు ఇస్తామని హామీ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అలాగే గ్రీన్ ఛానల్లో ప్రతి నెల పెన్షన్లు, జీతాలతో పాటు ఆరోగ్యశ్రీ బిల్లులను కూడా క్రమబద్ధంగా చెల్లించాలని, ఇందుకోసం చట్టబద్ధమైన చెల్లింపుల షెడ్యూల్లోకి చేర్చాలని ఆసుపత్రుల నిర్వహణాధికారులు కోరారు. సో ఫ్రెండ్స్,